హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు ఏంటి అంటే ఒక డిఫరెంట్గా ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే మా ఫ్రెండ్ వేసిందనమాట. సో అది ఎలా వేసింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోలో చాలా సింపుల్ వేలో, అంటే మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలకి డిఫరెంట్గా హెయిర్ స్టైల్ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇది కూడా ఒక సింపుల్ ఒక 5 మినిట్స్లో హ్యాపీగా వేసేసుకొని అండ్ చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుండేటట్టు హెయిర్ స్టైల్ అయితే వేస్తుంది అనమాట. సో దాన్ని అయితే నేను వీడియో తీస్తాను. సో ఆ వీడియో అనేది మీరు చూసేయండి. సో దానికోసం అయితే తలస్నానం అయితే చేసేసి ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ అయితే మనం ఎలా అంటే మనకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఏం చేశానంటే ఫ్రంట్ స్టెప్ హెయిర్ వేయమని చెప్పాను అనమాట. ఫ్రంట్ అంటే సైడ్ స్టెప్స్ ఉంటాయి కదా, సో అవి వేయమని చెప్పాను అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి సైడ్ స్టెప్ హెయిర్ వేస్తుంది అనమాట. సో ఇలా ఫ్రంట్ అయితే ఇలా పాపడ్ తీసేసి ఇంకా సైడ్ స్టెప్స్ అయితే వేసేస్తుంది. యాక్చువల్గా వీడియో తీయడానికి అంత కరెక్ట్ పర్సన్స్ లేరనమాట, కొంచెం వీడియో అటు ఇటు వచ్చింది. సో ఏమనుకోకండి. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ స్టెప్ అయితే వేసేస్తుంది. ఇంకా నాది కొంచెం కర్లీ హెయిర్ అనమాట. సో ఇంకా అందుకనే కొంచెం హెయిర్ లేచినట్టు అలా ఉందనమాట. ఇంకా సాఫ్ట్ హెయిర్ వాళ్ళకైతే ఇంకా చాలా నీట్గా వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడైతే హెయిర్ అయితే ఇలా వేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రంట్ స్టెప్ హెయిర్ అయితే వేసేసుకున్నాం. అండ్ ఈ ఫ్రంట్ మనకి నచ్చిన విధంగా అంటే రోల్ చేసుకోవడం కానీ, లేదా ఫ్రంట్ స్టెప్ వేయడం, లేదా ఫ్రంట్ వచ్చేసి పఫ్ వేయడం, ఎలా అంటే మనకి నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు అనమాట ఈ హెయిర్ వచ్చేసి. సో కాకపోతే ఇక్కడ బ్యాక్ మనం వేసే హెయిర్ అనేది బాగుంటుందన్నమాట. సో ఈ హెయిర్ వచ్చేసి థ్రెడ్స్తో వేస్తారనమాట. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నిజంగా అన్ని రకరకాల హెయిర్ స్టైల్స్ వస్తే రకరకాలుగా వేసేసుకోవచ్చు కదా. హెయిర్ వల్ల కూడా చాలా లుకింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దాని సైడ్ వన్ సైడ్ అయితే అయిపోయింది, ఇంకా ఇటు సైడ్ చేస్తుంది అనమాట. సో దీనికి కొంచెం టైం టేకింగ్, అంటే మనకి వచ్చి ఉంటేనేమో ఒక పర్లేదు ఒక పావు గంట 15 మినిట్స్ అలా పడుతుంది. రాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడితే కొంచెం టెస్ట్ చేసి వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్ అయితే ఇలా తీసి స్టెప్ అయితే వేసేస్తుంది అనమాట. సో మనం దీనికోసం పఫ్ లాగా లేదా సైడ్ రోల్స్ తీసి లేదా ఇలా అయితే వేసేసుకోవచ్చు. సో ఇంకా ఇటు సైడ్ కూడా ఇలా స్టెప్ వేసేసి ఇంకా రెండు కలిపేసి మిడిల్లో చాలామంది ఫ్లక్కర్స్ క్లిప్స్ ఇలా పెడుతూ ఉంటారు. అలా కాకుండా బ్లాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టినాం అనుకోండి, అసలు మనం ఏం పెట్టినామో కూడా అర్థం కాదు అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా హెయిర్ అయితే ఇలా వేసేసాము. సో ఇక్కడ వరకు అయితే చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే థ్రెడ్తోని ఎలా అంటే మన లేస్ ఉంటుంది కదా, బ్యాక్ థ్రెడ్స్కి మనం పెడుతూ ఉంటాం గోల్డ్ కలర్ లేస్, దాన్ని తీసేసుకొని ఇంకా ఇక్కడ హెయిర్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో నిజంగా చూడడానికి చాలా ఈజీ వేలా అనిపిస్తుంది కానీ వేస్తే చాలా టఫ్గా అనిపిస్తూ ఉందన్నమాట. సో దాన్ని తీసుకొని 2 సైడ్స్ వేసేసి ఇంకా వన్ సైడ్ ఒక పాయ అల్లినాక వన్ సైడ్ తీసేసుకొని అండ్ ఇట్ సైడ్ ఇంకా 1 పాయ అల్లినాక వన్ సైడ్ తీసేసుకొని ఇంకొక సైడ్ ఇప్పుడు అల్లుతూ ఉంటాం కదా. సో ఇంకొక సైడ్ అల్లినాక ఇంకా ఆ థ్రెడ్ అనేది తీసేసుకోవాలన్నమాట. సో నిజంగా ఇలా చూస్తే చాలా ఈజీ ఏముంది దీంట్లో అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ వేస్తుంటే ఆ థ్రెడ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో అంటే కన్ఫ్యూజన్లో ఉంటుంది, అంటే చేతికి రావడం ఇంకా ఈ థ్రెడ్ ఆ థ్రెడ్ అట అన్న ఫీలింగ్. కానీ ఇది ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసామనుకో చాలా ఈజీ వేలో వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇలా అయితే ఇంకా ఈ థ్రెడ్ ఇటు అంటే ఆల్మోస్ట్ ఇది ఎలా ఉందంటే 5 పాయలు అంటే 5 స్టెప్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్లో ఉందన్నమాట. సో ఇంకా అదే అటు తీసేసుకొని మళ్ళీ ఇంకొక పాయ ఇటు తీసేసుకొని ఇంకా మళ్ళీ థ్రెడ్ ఇటు తీసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను లాంగ్ వీడియో లాగా తీయమని చెప్పాను. సో అంటే ఆ డిస్టర్బెన్స్లలో తను షార్ట్ లాగా తీసేసింది అనమాట. సో కొంచెం వీడియో అనేది అంత క్లారిటీగా అయితే రాలేదు. సో ఇంకా ఫైనల్గా ఇలా చూడండి, ఇంకా అసలు చూడడానికి ఎంత బాగా వచ్చిందో లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా
లాంగ్ హెయిర్ అంటే నాది లాంగ్ హెయిరే, కానీ మరీ అంత లాంగ్ హెయిర్ కాదు. సో ఇంక ఫైనల్గా ఇది అంటే ఈ థ్రెడ్ ఇటు తీసుకొని మళ్ళీ అది దాని కింది నుంచి తీసి మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఈ హెయిర్ తీసి మళ్ళీ దాని నుంచి ఈ థ్రెడ్ తీసేసుకొని మళ్ళీ దాని కింది వైపు నుంచి తీసేయాలన్నమాట. సో అలా తీస్తే చూడండి ఫైనల్ లుక్ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఒక మంచి డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనమాట ఇది. ఈ మధ్య కాలంలో అసలు నేనైతే ఇలాంటి హెయిర్ స్టైల్ చూడలేదు, అంటే వేసుకోవడం కూడా. సో ఫైనల్లీ ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానంటే మా వ్యూవర్స్కి ఒక మంచి హెయిర్ స్టైల్ వేద్దామని. సో ఫైనల్గా అయితే అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. అండ్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ హెయిర్ స్టైల్ని, అసలు ఎంత బాగుందో. సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. అండ్ హెయిర్ అనేది కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా చూడండి నేనైతే. సో ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా ఇంకా ఆ థ్రెడ్తోనే హెయిర్ అనేది ఇలా కట్టేసింది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే నాకు నిజంగా అండి ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ వెళ్తే ఈ హెయిర్ స్టైల్ వేస్తే అసలు అడగకుండా ఉండలేరు మనల్ని. సో అంత బాగా వచ్చింది హెయిర్ అనేది. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇదనమాట ఈరోజు హెయిర్ స్టైల్ వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకూడదు. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ కావాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.